జనవరి 3 దేవుని వాక్య ధ్యానం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథం 49 అధ్యాయము 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు పాదాల దగ్గర మనమందరం ఉండి ఆయనను ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలా పర్యాయములు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనము పొందుకుంటూ ఉంటాం. మనము పొందుకునే ప్రతి ఇబ్బంది మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనము దేవునిలో మరల్చుకుంటూ ఉంటాం. మనము దేవునిలో ఇంకా సమీపంగా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈరోజు యెషయా గ్రంథం 49 అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, చెరలో వారు ఉన్నప్పుడు ఆ బాధ, ఆ సమస్య వారిని దేవునికి మరింత సమీపంగా, మరింత దగ్గరగా చేసింది అని చెప్పడంలో మనము గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియ విశ్వాసి, ప్రభు చెప్తున్నాడు, వారికి కలిగిన బాధలో, వారికున్న ఇబ్బందిలో, వారికున్న ఇరుకులో వారు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, వారు దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నప్పుడు, ఆ బబులోను చెరలో నుండి వారి బాధలు ప్రభు చెంతకు చేరిని ఆయన అంటున్నాడు, చూడుము, నా అరచేతుల మీద నిన్ను చిక్కాను. దీని యొక్క లోతైన భావం, ప్రభువు మనలను తనంతట తానే స్వయంగా ఆయనే చిక్కుకున్నాడు. ఆయన అరచేతులలో మనల్ని దాచుకున్నాడు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆయన మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. నీ సమస్యను బట్టి, నీ కష్టాన్ని బట్టి వాటిలో నుండి నిన్ను బయటపడేసే దేవుడు మన దేవుడు. వాటిని ఖచ్చితంగా మనలను తప్పించి మన జీవితం సుఖవంతంగా, సంతోషమయంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన అరచేతులలో నిన్ను దాచిపెట్టాడు. ఇదిగో ప్రభువా, నేను నిన్ను చూడాలి అన్నప్పుడు మోషేకి తన చేతిని చాచి ఆయన ప్రభావము వలన వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని ఆయన కావలిగా ఉంచాడు. తన చెయ్యి చాపి తన అరచేతులలో మనం చెక్కుకున్న ప్రభువు మనల్ని ఎలా వదిలిపెడతాడు? నిన్ను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నావు? తన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. తన చేతులతో పట్టుకుని నిన్ను అద్దరికి చేర్చేవాడు. నీకు ప్రతి సమస్యలో తోడే ఉండే దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. భయపడకు, దేవుడు సహాయము నిరంతరం నీకు ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి బబులోను చెరలో ఇచ్చిన దేవుడు ఈరోజు నువ్వు దేనిలో చెరగా ఉన్నావో, అయితే ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో దాని నుండి విడిపిస్తూ ఉన్నాడు. అతి కృపా భాగ్యములు దేవాది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. ఈ నూతనమైనటువంటి దినం నీవు వారిని అరచేతులు చిక్కుకున్నాను చూడు అని చెబుతున్న ఈ సందేశం వారి జీవితాలకు ఆశీర్వాదకరమైన సందేశంగా ఉంచండి. వారు చేస్తున్న ప్రయాణాలు, తలపెట్టిన నూతనమైన కార్యాలు, వీటన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము ప్రభువా, వారు ప్రతి దానిలో మీరు తోడే నడిపించండి. నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థించుచున్నాను నాయనా. వారికి పరిపూర్ణ స్వస్థత, నీ కాపుదల దయచేయండి. ఈ దినమునైనా వారు ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఏ సమస్యను బట్టి భయపడుతున్నారో, దేనిని బట్టి వెనకడుగు వేస్తున్నారో, వాటన్నిటికీ ఒక అద్భుతమైనటువంటి జవాబుగా, చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, ఈ వాగ్దానం వారిని బలపరుచున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున
ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.